రాజు డేంజర్ స్మైల్ వాళ్ళ తమ్ముడు మీద గిరిక కింద పడదని భయం అనిపిస్తుంది. ఖాళీ బురానా భయం అవుతుంది కానీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నాకైతే కార్ రేసింగ్ అంటే మస్తు ఇష్టం, కానీ మనం అది చేయలేం కాబట్టి దానికి మనకి తగ్గట్టుగా ఉన్నది గో కార్టింగ్. సో మనకి గో కార్టింగ్ అంటే మస్తు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అందరం వచ్చినాం కదా. సో రైట్ టికెట్ తీసుకుంటాం. ఇది వచ్చేసి దీని అడ్రస్ ఇంకా కాస్ట్ ఇవన్నీ వీడియో ఎండింగ్లో చెప్తా, వీడియో ఎండింగ్ దాకా చూడండి. సో ప్రజెంట్ అయితే చూడొచ్చు వెనకాల మాది వెయిటింగ్ లిస్ట్లో ఉంది. సో ప్రజెంట్ వెనకాల చూపిస్తాం, ఒకసారి చూడండి. హాయ్ చెప్పండి రా. మన మోడల్ చెప్పండి. వీడు రాజు డేంజర్ స్మైల్ వాళ్ళ తమ్ముడు. రైట్ నడిపినావు ఇంతకుముందు గోగాటి? ఒకసారి కూడా నడపలేకపోయాను. అవునా, నిజమా? ఇదే ఫస్ట్ టైం. ఓకే ఫ్రెండ్స్ ఎక్సైటెడ్ ఫ్రెండ్స్? సో ఎక్సైటెడ్. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కింద పడదని భయం అనిపిస్తుంది. అది కింద పడదురా. సో మొత్తం ఖాళీ బోరాని కాదు కానీ చూడాలి ఫ్రెండ్స్, భయం అవుతుంది కానీ ఒకసారి నడపాలి. వెయిట్ చేస్తున్నాం అక్కడ, చూడండి ఒకసారి. వాళ్ళందరూ అయిపోయినాక మనదన్నట్టు కొంతమంది చూసేవాళ్ళు ఉన్నారు అందులో. సో నెక్స్ట్ పోదాం, నెక్స్ట్ పోయి చూపిస్తాం మంచిగా. నీకు రేసింగ్ అంటే ఇష్టమా? ఇష్టం. ఏ రేసింగ్? బైక్ రేసింగ్. బైక్ కాదుగా మరి. బైక్ కాదు కానీ కార్కి వచ్చినాం. బైక్ కూడా ఎక్కడైనా ఉంటే చెప్పు మామా. దీనికి రూల్స్ ఉంటాయి కొన్ని. అవునా, మనకు తెలియదు రూల్స్. మరి ఇప్పుడు ఆ టైర్లు ఉన్నాయా చుట్టూ రౌండ్గా బౌండరీ లెక్క, ఆ టైర్లను గుద్ద నువ్వు డిస్క్వాలిఫై నేను కంటిన్యూ చేయనియాలి. అవునా, ఆ టైర్లను గుద్దొద్దు. సో రూల్స్ ఉంటాయి, చూసుకుంటా. దాన్ని గుద్దినామంటే అవుట్ అయ్యి కానీ వాడు వచ్చి గుంజుకుంటాడు, ఆపుతాడు. ఇట్స్ ఫ్రెండ్స్. రైట్, అది మ్యాటర్. ఒక రాజు డేంజర్ స్మైల్ డైలాగ్ చెప్పారు అసలు. ఒకసారి అది ఎక్కి స్టార్ట్ చేసింది అనుకో, బోర్డు మీద గిరిక ఎవ్వరికి దొరకం అంతే. సో ఇప్పుడు ఒకవేళ మనకి వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉన్నది అనుకో, అక్కడ లోపల మనకి టేబుల్ టెన్నిస్, స్నూకర్స్, ఫుట్బాల్ ఉంటాయి చూడండి, దాన్ని ఏమంటారు తెలియదు. సో అవన్నీ అవైలబుల్ ఉంటాయి, ఫ్రీ. అవి ఆడుకోవచ్చు అంతలోపు. అది కూడా చూపిస్తాం ఒకసారి, పోయి చూద్దాం. మన టర్న్ వచ్చేసింది, వెళ్తున్నాం. సెవెన్ రైట్, ధోని 7. రైట్, సెట్ అయిపోయింది. ప్రసాద్ రే నమస్తే. అవి హెల్మెట్ అద్దం పెట్టిండుగా. మీ రైట్ సైడ్ యాక్సిలేటర్, లెఫ్ట్ టు బ్రేక్. ఇది యాక్సిలేటర్, ఇది బ్రేకు. రైట్ సైడ్ యాక్సిలేటర్, లెఫ్ట్ టు బ్రేక్ రెండు ఒకేసారి ప్రెస్ చేయొద్దు, ఏదన్నా కూడా ప్రెస్ చేయాలి. స్టీరింగ్స్ కొద్దిగా హార్డ్ ఉంటాయి, మూమెంట్లో ఈజీ ఉంటుంది. ట్రాక్లో కింద పడదురా, భయపడకరా. ట్రాక్ లో 3 యూటర్న్స్ ఉంటాయి, అక్కడ మాత్రం కొద్దిగా స్లోగా అండి, మిగతా నుంచి స్పీడ్ వెళ్ళండి. ఒకవేళ టైర్స్ పుట్టిన గ్రాస్ లోకి వెళ్ళి అక్కడనే ఉండండి, మేము వస్తాం. కార్ట్ల నుంచి వద్దు. ఓకే, ఫస్ట్ రౌండ్ ట్రాక్ చూసుకొని మిగతా నుంచి స్పీడ్ వెళ్ళండి. గో కార్టింగ్ మొత్తం అయిపోయిన ఇంజన్స్ పైన చేపెట్టొద్దు, హీట్ అవుతుంది, కాలుతుంది మీకు రైట్ సైడ్. ఓకే, ఫస్ట్ రౌండ్ ఎక్సిలేటర్ ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తాడు. ఓకే, స్టీరింగ్ రైట్ ఫోన్
పోరే మెల్లగా జాగ్రత్త. తొక్కు తొక్కు జాగ్రత్త. రైట్ స్టార్ట్ అయిపోయింది. బాయ్ అమ్మా వాటికి వచ్చే సాగరి. అమ్మ తిరుగుతుంది అమ్మ. అమ్మో మస్తు గట్టిగా ఉంది కాసి, తిరుగుతలేదు వన్ హ్యాండ్తోని. రారే రారా. సింగిల్ హ్యాండ్తో అయితే మస్తు కష్టం, మస్తు హార్డ్ ఉంది ఇది, తిరుగుతలేదు దీని అమ్మ. తిరుగుతలేదు ఫోన్ ఇచ్చేస్తాను అతను కాదు ఇక. ఫోన్ ఇచ్చేస్తా. చింటూ How is your experience? Crazy. కేక తురుం యాక్సిడెంట్ చేసినావుగా? యాక్సిడెంట్ వీడియోలో వచ్చింది. యాక్సిడెంట్ చేసిన. ఇంకిద్దరు ఉన్నారు. ఏమన్నా బ్రో ఆయనకి ఏమన్నా అయిందా? ఇంతమంది యాక్సిడెంట్ అయింది. ఏం కాలేగా? యాక్సిడెంట్ అయిందా? రైట్ యాక్సిడెంట్ అయిపోయింది మొత్తం. సుజిత్ గాడు మళ్ళీ దేనికో కూర్చున్నాడు. మెల్లగా నత్తలేక పోతున్నాడు సుజిత్. ఎక్స్పీరియన్స్ గుద్దినా దేనికైనా అక్కడ వాడు 4 సార్లు గుద్దిండు. అయిపోయింది వీడు బయటకు వచ్చిండు. ఇంకా 2 అయినాయి. ఎన్ని గుద్దుతావురా? 6 గుద్దినావు నువ్వు. గంధం మెల్లగా పోతావా? వద్దు. సో గైస్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే జబర్దస్త్ ఉంటుంది ఇది ఎప్పుడైనా. నాకైతే మస్తు ఇష్టం గో కార్టింగ్ అంటే. సో రైట్ ఎట్లుంది రెడీ ఇట్రా ప్రసాద్, ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎట్లున్నది? క్రేజీ ఉంది మొత్తం. వచ్చి విజిట్ చేయండి ఒకసారి. ఫస్ట్ టైం క్రేజీ. రైట్ ర్యాంప్ చెప్పురా నీ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది? అన్ని మెయింటెనెన్స్ కరెక్ట్లేదు. మన గో కార్టింగ్ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. రైట్ థ్యాంక్ యూ. సో చూడొచ్చు 4 laps అయితే
350 పర్ హెడ్, 7 ల్యాబ్స్కి అయితే 550 పర్ హెడ్. సో మేము 4 మెంబర్స్ ఉన్నాం, మాకు మొత్తం 1400 అయింది.